ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 4 విడతలు ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ 175 అసెంబ్లీ స్థానాలు డిక్లేర్ చేసి 25 పార్లమెంటు స్థానాల్లో 24 పార్లమెంటు స్థానాలే డిక్లేర్ చేసి అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని పెండింగ్లో పెట్టడం అనేటటువంటిది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇక కూటమి విషయానికి కనుకొస్తే 24 నియోజకవర్గాలని అలాట్ చేసుకుని దాంతోపాటుగా 2 పార్లమెంటు స్థానాలని తీసుకున్నటువంటి జనసేన పార్టీ 24 నుంచి 21కి అయింది. సో మొన్న ఒక టీవీ ఛానల్లో డిస్కషన్లో బీజేపీ నాయకుడు చెప్తూ మరొక 3 అసెంబ్లీ స్థానాలు మాకు అలాట్ చేయబోతున్నారని చెప్పారు. అంచేది 21 స్థానాలు 18 స్థానాలు అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా కాపు వర్గాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నంలో జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేటటువంటి ఒక అబద్ధపు ప్రచారానికి తెరదీసినారు. సో అది ఏ రకంగా కూడా కాపుల్ని నమ్మించలేకపోయింది. చివరికి వారు తీసుకున్నటువంటి 21 స్థానాలు మళ్ళీ తగ్గే 18 స్థానాల్లో వీరికి మంత్రి పదవి దక్కేటటువంటి అవకాశం కూడా లేదు అనేటటువంటి కంక్లూజన్కి వచ్చినటువంటి నేపథ్యంలో అనకాపల్లి నియోజకవర్గాల నుంచి ఎవరు కంటెస్ట్ చేయబోతున్నారు అనేటటువంటిదే ప్రధానమైన అంశం. కూటమి విషయానికి కనుకొస్తే మొట్టమొదటిగా నాగబాబు గారు తను 2019వ సంవత్సరంలో కూడా నేను అనకాపల్లి నియోజకవర్గం నుంచో నరసాపురం నియోజకవర్గం నుంచో ఎంపీని కావాలనేటటువంటి కోరికతో లాస్ట్ టైం 2019లో నరసాపురం నుంచి కంటెస్ట్ చేశారు, చిత్తుగా ఓడిపోయినారు. సో ఈరోజు మళ్ళీ అనకాపల్లిలో కంటెస్ట్ చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో అనకాపల్లి వెళ్ళటమే కాకుండా ఒక ఇంటిని అద్దెకు కూడా తీసుకుని ఆ ఇంటి అద్దెకు సంబంధించినటువంటి అడ్వాన్స్ కూడా పేమెంట్ చేసిన సందర్భంలో తర్వాత వచ్చినటువంటి సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్కి 2 సీట్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. దానిలో అనకాపల్లి సీటు ఉండొచ్చు లేకపోవచ్చు అనేటటువంటి సమాచారం వచ్చింది. సో అనకాపల్లి ఒకవేళ ఇచ్చినా కూడా నాగబాబుకి ఇచ్చేటటువంటి అవకాశం లేదు అన్న సందర్భంలో మూటా ముల్లె సర్దుకుని హైదరాబాద్ వెళ్ళిపోయినాడు. సో రెండవ తరంగా కనుక చూస్తే పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి పార్లమెంటుకు కూడా నిలబడేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి నేపథ్యంలో ఒకటి కాకినాడ నియోజకవర్గం, రెండోది అనకాపల్లి నియోజకవర్గంగా ఉండొచ్చు అనేటటువంటి సమాచారం అందినటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పెండింగ్ పెట్టారా? ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక నిలబడే మాట అయితే అతన్ని ఓడగొట్టేటటువంటి వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరా అనేటటువంటి ఆలోచనలో ఉన్నారా? ఇదొక పద్ధతి అయితే కూటమిలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు నిలబడబోతున్నారు అనేటటువంటిది కూడా తేలనటువంటి అంశం. దానిలో అక్కడ ఉన్నటువంటి పీలా గోవింద్ అనేటటువంటి పూర్వపు శాసనసభ్యుడు తను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఆ అనకాపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎక్స్పెక్ట్ చేస్తున్న సందర్భంలో కొణతాల రామకృష్ణ గారిని దింపారు. సో ఇప్పటికే కొణతాల రామకృష్ణ పేరు అనౌన్స్ చేశారు. వారు అనకాపల్లి నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యులుగా కంటెస్ట్ చేద్దామని ప్రయత్నం చేశారు. చివరికి అది లభించినటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీ స్థానానికే వారు పరిమితమైనారు. సో ఇవాళ పీలా గోవింద్ అనేటటువంటి వ్యక్తి తను తెలుగుదేశంలో టికెట్ దొరకక ఏం చెయ్యాలా అనేటటువంటి దాని మీద కూడా నిర్ణయించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇక భారతీయ జనతా పార్టీకి వచ్చేటప్పటికి ఒకవేళ అనకాపల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి అలాట్ చేయొచ్చు అనేటటువంటి సమాచారం కూడా ఉంది. ఒకవేళ అనకాపల్లి నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ కనుక కంటెస్ట్ చేస్తే ఆశావహులుగా ఇప్పటికే సీఎం రమేష్ ఎక్కడో కడప జిల్లాలో ఉండేటటువంటి ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి వ్యక్తి, అతని స్వస్థలం చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతం, అక్కడి నుంచి వచ్చినటువంటి వలసదారుడు అనకాపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అనేక మంది సభ్యులు, ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించిన బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన అనేక మంది ఎట్టి పరిస్థితుల్లోనూ జీవీఎల్ నరసింహారావుకు మాత్రమే ఇవ్వాలి అనేటటువంటిది ఆల్రెడీ కమ్యూనికేట్ చేశారు. సో జీవీఎల్ నరసింహారావు గారు కూడా అసలు బీజేపీకి మీరు టికెట్ ఇవ్వబోతున్నారా లేదా సి టీమ్గా ఉండేటటువంటి తెలుగుదేశానికి ఇవ్వబోయినారా? రాష్ట్రంలో కనుక మనం చూస్తే ఒరిజినల్ తెలుగుదేశం ఒకటి, జనసేన తెలుగుదేశం బి పార్టీ, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం సి పార్టీ. సో రేపు అక్కడి నుంచి మాత్రమే క్యాండిడేట్స్ని వీళ్ళు తీసుకుంటారు. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ 2 పార్టీల్లో ల్యాండ్ అయ్యి
సో ఇక్కడి నుంచే కంటెస్ట్ చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం రమేష్ లాంటి వాళ్ళే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో సీఎం రమేష్ కంటెస్ట్ చేయబోతున్నాడా లేదా జీవీఎల్ నరసింహారావు కంటెస్ట్ చేయబోతున్నాడా? ఎవరు కంటెస్ట్ చేసినా వారికి సహాయ సహకారాలు మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి అందే అవకాశం ఉందా చూడాల్సినటువంటి అంశం. ఈ లోపల వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల వివరాలు కనుక మనం చూస్తే నియోజకవర్గంలో ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు అనే దాన్ని చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 ఆప్షన్స్ పెట్టుకున్నారు. వాళ్ళు ఆ 3 ఆప్షన్స్లో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బూడి ముత్యాల నాయుడు గారు, వారికి సంబంధించినటువంటి సామాజిక వర్గం చాలా ప్రబలంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యంలో బూడి ముత్యాల నాయుడు గారిని పార్లమెంటు సభ్యుడిగా దింపితే ఏ రకంగా ఉంటుందనేటటువంటి ఆలోచన ఉంది. ఒకవేళ కనుక బూడి ముత్యాల నాయుడు గారు ఏ రకంగా కూడా సంసిద్ధులు కాకపోయినా లేదా వారిని దింపడం కంటే వారి తనయురాలైనటువంటి అనురాధ గారు వారిని దింపితే ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ఏవైనా సరే వెనుకబడిన కులాల వారికి మాత్రమే ఇవ్వాలనేటటువంటి నిర్ణయంలో వెనుకబడిన కులాలకు సంబంధించిన ఒక మహిళకు గనక ఇస్తే ఆ రకమైన పోటీలో వారు నెగ్గుకు రాగలుగుతారనేటటువంటి దాంతో బూడి ముత్యాల నాయుడు గారి తనయురాలను కూడా నిర్ణయించేటటువంటి ఆలోచన చేస్తున్నారు. 3వ వ్యక్తిగా బీసీ సెల్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నాయకుడు కాశీ విశ్వనాథం అనేటటువంటి వారు అక్కడ చాలా ప్రబలంగా దాదాపుగా 2 లక్షల పైచిలుకు ఓటర్లున్న గౌర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు. సో వారిని నిలబడితే ఏ రకంగా ఉంటుందనేటటువంటిది అయితే బూడి ముత్యాల నాయుడు లేదా వారి డాటర్ ఎవరైతే ఉన్నారో అనురాధ గారు లేదా కాశీ విశ్వనాథం గారు, ఈ ముగ్గురులో ఎవరినైనా నిలబెట్టే అవకాశం ఉంది అనేటటువంటి సమాచారం మన దగ్గరికి వచ్చింది. ఏవైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఉండేటటువంటి 25 నియోజకవర్గాల్లో 24 నియోజకవర్గాలు నిర్ణయించి 25వ నియోజకవర్గాన్ని అనకాపల్లి నియోజకవర్గాన్ని మాత్రం చాలా పటిష్టంగా దాన్ని తీసుకుని చాలా ఈ ఎఫర్ట్స్ అన్నీ పెట్టేటటువంటి ఆ నేపథ్యంలో ఎవరికి టికెట్ దొరుకుతుంది, ఎవరిని ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీకి వెళ్తుందా, జనసేన పార్టీలో ముఖ్యుడైనటువంటి పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేసే అవకాశం ఉందా, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికి వెళ్తుందా? మరొక 2 రోజుల్లో తెలిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో చాలా ఆసక్తితో గమనించాల్సినటువంటి నియోజకవర్గాల ఫలితాల లిస్టులో అనకాపల్లి కూడా చేరటం అనేటటువంటిది ఒక ఆశ్చర్యకరమైన అంశం. చూద్దాం అనకాపల్లి ప్రజలు ఎవరిని నిర్ణయించబోతున్నారు. వెనుకబడిన వర్గాల వారందరూ కూడా తనకు సంబంధించిన తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని, వెనుకబడినటువంటి వర్గాల వారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భంలో వారికి వచ్చేటటువంటి రాజకీయ అధికారాన్ని చేబుచ్చుకోవడానికి ముందుకు వెళ్తారా అనేటటువంటిది చూడాల్సినటువంటి అంశం.